నమస్తే. కొన్ని సందర్భాల్లో జీవితాల్లో ఎటువంటివి సందర్భాలు వస్తూ ఉంటాయంటే, కొనుక్కున్న బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితులు రావడం కానివ్వండి, లేదా ఆ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోలేని పరిస్థితి కానివ్వండి, లేదా బంగారాన్ని పూర్తిగా అమ్మేసేయవలసిన పరిస్థితులు కానీ వస్తూ ఉంటాయి. మీకు అటువంటి పరిస్థితుల్లో మీకు ఒక గ్రహం దెబ్బతింటుందండి. జ్ఞాపకం ఉంచుకోండి. గురు భగవానుడు ఖచ్చితంగా దెబ్బతింటాడు. బంగారాన్ని తాకట్టు పెట్టినా అమ్మినా సరే గురు భగవానుడు మాత్రం ఖచ్చితంగా, ఇంకా తాకట్టు పెట్టడం పక్కన పెట్టండి, అమ్మిన పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా గురు గ్రహం యొక్క చెడు ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. కొన్ని సంవత్సరాలు అయితే అది చూడడానికి ఉంటుంది. ఎట్లా ఉంటుంది మాధవి అటువంటి ఎఫెక్ట్ అంటే, మళ్ళీ బంగారం కొనుక్కోలేకపోవడం, ఇంట్లో డబ్బు నిలకడ లేకపోవడం, స్టేబుల్ లైఫ్ లేకపోవడం, ప్రాస్పెరిటీ లేకపోవడం, పిల్లల విషయాల్లో బాగా చిరాకులకి గురవడం, పిల్లల యొక్క విద్య, వాళ్ళ తెలివితేటల్లో చాలా చాలా తేడాలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సింపుల్ రెమెడీ చెప్తానండి. ఇంకొకసారి గాడ్ ఫర్బిడ్ మీకు ఎప్పుడు కూడా కుటుంబపరంగా అటువంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటాను. కానీ పొరపాటున కనుక వస్తే డబ్బు ఇంకెక్కడి నుంచో అప్పు తెచ్చుకుని బోల్డ్ అంత ఇంట్రెస్ట్ రేట్కి అది కట్టుకోలేక అటువంటి చిరాకులకి గోలవకుండా, ఎప్పుడైనా సరే బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు కానివ్వండి, బంగారాన్ని అమ్ముకోవడం చేసినప్పుడు, ఆ గోల్డ్ తాకట్టు పెట్టడమో అమ్మడమో చేసినప్పుడు డబ్బు అయితే వస్తుంది కదా, ఆ డబ్బు లోయించే అక్కడే అదే గోల్డ్ షాప్లో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానండి, అదే గోల్డ్ షాప్లో అదే వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ సిల్వర్ ఇంటికి తెచ్చుకోండి. ఇది మినిమం. లేదు మాధవి దీనికంటే ఎక్కువ తెచ్చుకుంటాము, ఆనందంగా తెచ్చుకోండి. మీరు ఎక్కువ అమ్మారనుకోండి, బోల్డ్ అంత డబ్బు వస్తుంది కాబట్టి, అంటే అవసరాన్ని బట్టి అమ్ముతారు కదా ఎవరైనా, లేదా అవసరాన్ని బట్టి తాకట్టు పెడతారు. అది ఉన్నప్పుడు నేను 2 గ్రామ్స్ తెచ్చుకున్నా, 5 గ్రామ్స్ తెచ్చుకొని బట్ గోల్డ్ అండ్ సిల్వర్ క్వాంటిటీ షుడ్ బి ద సేమ్ అండి. సిల్వర్ నేను తక్కువ తెచ్చుకుంటాను మాధవి, దాంతో నాకు పెద్దగా అవసరం ఉండదు కదా, అలా అవుతుంది. మీరు 2 గ్రామ్స్ గోల్డ్ కొంటే 2 గ్రామ్స్ సిల్వర్ కొనాలి, అది తెచ్చుకోండి. అప్పుడు ఇక్కడే ఉంది అసలు సీక్రెట్. అప్పుడు ఆ గురుగ్రహం ఈ దెబ్బ తినదు. అంటే మనం అమర్యాద చేసినట్టు ఆ పర్టిక్యులర్ మెటల్కి, ఏదైతే ఆ గురుగ్రహానికి సంబంధించిన మెటల్ ఉందో ఆ మెటల్, ఆ భగవానుడి యొక్క ఆశీస్సులు మనకి లభ్యమవుతాయి. అప్పుడు చూడండి, ప్రాస్పెరిటీలో ఏమాత్రం కొదవ ఉండదు. మళ్ళీ మీరు మీ బంగారాన్ని వెనక్కి తెచ్చేసుకుంటారు కూడా. శుభం భూయాలు.